గడిచిన దశాబ్ద కాలంగా 2004 నుంచి 2024 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే విభజిత ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలు ప్రజలకు విదితమే. వాటి గురించి మరలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే విభజన హామీతో లాభపడాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి నాడు అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనూ చుక్కే ఎదురైంది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నత పదవులు అనుభవించిన పలువురు నాయకులు రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీని వీడి పలు ప్రాంతీయ పార్టీలలో చేరడం జరిగింది. నాడు వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్ననలు చెరుగని వైఎస్ఆర్ను 2 దఫాలు ముఖ్యమంత్రిగా చేసింది. విభజన నేపథ్యంలో పూర్తిగా తన హవాను పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఒకానొక సందర్భంలో అచేతన స్థితిలోకి వెళ్లిపోయింది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. తాజాగా దివంగత వైఎస్ఆర్ కుమార్తె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డితో విభేదించి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. నాటి నుంచి షర్మిలకు ప్రజలలో ఉన్న క్రేజ్ వలన ఇక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నాడు అనగా 2014-2019 సార్వత్రిక ఎన్నికలలో కనీసం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి ముందుకు రాని నాయకులు నేడు అదే పార్టీ టికెట్ కోసం పోటీ పడుతూ ఉండడం ఇక్కడ విశేషం. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న ఇర్ఫాన్ బాషాతో ఏషియన్ స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా గారితో ఉన్నాం. ఉన్నత విద్యను అభ్యసించి తాజాగా జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో వైసీపీ తరపున 13వ వార్డు కౌన్సిలర్గా గెలుపొంది కొద్ది రోజులకే అంటే గడిచిన కొద్ది కాలానికే ఎమ్మెల్యే రాచమల్లును విభేదిస్తూ అసంతృప్తి నేతగా ముద్రపడ్డ ఈరోజు ఇర్ఫాన్ బాషా గారితో మనం ఉన్నాం. అన్న నమస్తేనా? నమస్తే. నిన్న మీరు తాజాగా షర్మిలమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనిపై ఎవరన్నా మీరు ప్రోద్బలంతో మీరు షర్మిలమ్మ వైపు కాంగ్రెస్ వైపు చూసారా, లేకపోతే మీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఏమన్నా ఆలోచన ఉందా? అలాంటి అసలు ఏం లేదండి. ప్రోద్బలం అంటూ ఏమీ లేదు. నేను అనేక సార్లు గతంలో చెప్పాను, నేను రాజకీయంలో రావడానికి ముఖ్య కారణం వైఎస్ఆర్. అది ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, భవిష్యత్తులో కూడా చెప్తాను. ఈ రోజులు పొద్దుటూరులో ఉండబడిన రాజకీయ సమీకరణాల్లో మేము ఎమ్మెల్యే గారిని విభేదించడం జరిగింది. అలాగే అసమ్మతి వర్గంలో కూడా ఉన్నాము. ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల్లో కొంతమంది మరలా వైసీపీకి పోయినారు, కొంతమంది టీడీపీలో ఉన్నారు. సో నేను ఎప్పటి నుంచి అదే చెప్తూ వస్తున్నాను, నాకు వైఎస్ఆర్ అంటే నాకు ఒక స్ఫూర్తి. ఆయన స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు షర్మిలమ్మను కూడా మన వంతు అంటే నా వంతు ప్రయత్నం చేసి ఆమెను కూడా మనం సహకరించాల్సిన బాధ్యత నాపైన మనందరిపైన ఉంది. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు మన మధ్యలో లేకపోయినా ఆయన రుణం తీర్చుకోవాలంటే ఈరోజు షర్మిలమ్మకు ఓటు వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇదే సందర్భంలో ప్రోద్బలం ఉంటున్నారు. ఎవరి ప్రోద్బలం లేదు. నేను వైఎస్ఆర్ ఫ్యామిలీ ఆ రోజు అన్నకి చేసాం, ఈరోజు అక్కకి చేస్తున్నాం. అన్న చాలా బలవంతులుగా ఉన్నారు, ఆయన చాలా పవర్ఫుల్ ఉన్నారు. ఆయనకు మాలాంటి నాయకులు అవసరం లేకపోవచ్చు. ఈరోజు మేము అక్కకు సపోర్ట్ చేస్తున్నాము. అదే కుటుంబం, అదే రక్తం. మీ అసంతృప్త నేతలందరూ సర్పంచ్ కొండ్రెడ్డి శివచంద్రారెడ్డి కావచ్చు, 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ కావచ్చు, 19వ వార్డు 21వ వార్డు కౌన్సిలర్, వీళ్ళంతా ఎమ్మెల్యే రాచమల్లు మీద అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా మీ గలం అనేది వినిపించారు, గట్టిగా మీ గలం అనేది వినిపించారు. మైనారిటీలలో మీకంటే ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం ఉంది కాబట్టి మీరు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అంటూ యాంటీ ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని చేయడం జరిగింది. అంటే ప్రచారాలు కానివ్వండి, ఇంకోటి చేయడం జరిగింది. సో వీళ్ళందరూ మీ అసంతృప్త నేతలలో 5-6 మంది మొత్తం అంతా టీడీపీ వైపు వెళితే మీరొక్కరు కాంగ్రెస్ వైపు రావడానికి ముఖ్య కారణం? ఇందాక చెప్పినట్టే వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఉండాలనుకున్నాను, వైఎస్ఆర్ కుటుంబంతో ఉండాలనుకున్నాను. రాజన్న బిడ్డ షర్మిలమ్మ గారితో ఈరోజు నడవాలని అనుకుంటున్నాను. నేను మొదటిసారిగా మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కూడా షర్మిలమ్మ గారు ఒకే మాట అన్నారు, కలిసి నడుద్దాం, మంచి లాంగ్ జర్నీ చేద్దాం, ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజకీయం చేసి ఒక టీంలా ఉండి చేద్దామని చెప్పారు షర్మిలమ్మ గారు. సో అదేవిధంగా ఇప్పుడు ఎవరి ఛాయిస్ వారిది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ అసమ్మతి అంటే మా నాయకులు, మా వైసీపీలో గతంలో ఉండబడిన నాయకులు ఈరోజు టీడీపీలో చేరిండొచ్చు. అది వారి నిర్ణయం. అది ఎందుకంటే
నేను ఒక విజన్ చూశాను. నేను రాజన్న ఆ, స్ఫూర్తితో ఈరోజు రాజకీయం చేస్తున్నా కాబట్టి నేను ఆ, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో నడవాలనుకుంటున్నాను. సో డెఫినెట్లీ నేను అదే విధంగా నేను ముందుకెళ్తున్నాను. గడిచిన 15 సంవత్సరాలుగా ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. ఎప్పుడైతే షర్మిలమ్మ గారు పార్టీలోకి ఎంటర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టినారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటూ ఒక దిశానిర్దేశం అనేది ఏర్పడింది అనేది కొందరి వాదన. సో ఆ ఇదిలోనే అంటే షర్మిల గారు కాంగ్రెస్లో చేరారనేసే మీరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? ఎస్ అండి, తప్పకుండా. ఎందుకంటే మనం ఏదైనా ఒక పార్టీని ఎంచుకున్నప్పుడు, ఒక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మనము అట్లీస్ట్ అవగాహన చేసుకుంటాం, అనలైజ్ చేసుకుంటాం భవిష్యత్తు ఎలా ఉంటుంది, వీరి స్టాండ్ ఏందనేది. సో దాన్ని బట్టి ఈరోజు వైఎస్ కుటుంబంతోనే ఉండాలనుకున్నాము. అదేవిధంగా ఈరోజు షర్మిలమ్మ గారితోనే ఉన్నాము. సో ఖచ్చితంగా నేను చెప్తాను, షర్మిలమ్మ గారిని చూసే నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. రానున్న ఎన్నికలలో మే 13వ తేదీ జరగబోయే ఎన్నికలలో మీరు అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నారా? తప్పకుండా అండి. ఇదివరకు మేము మా వర్షన్ తెలియజేయడం జరిగింది. మా అభ్యర్థులను పరిశీలించండి అని చెప్పి, సర్వేలు చేయించామని చెప్పినాము. వాళ్ళు కూడా ఆల్రెడీ సర్వీస్ దాదాపుగా 6-7 సర్వేలు కూడా చేసినారు. అన్నిట్లో మంచి పేరుంది. ఒక మార్పు తీసుకురాగలుగుతాడనేది నమ్మకం అయితే వాళ్ళకు కూడా ఉంది. వస్తే తప్పకుండా, ఇదివరకే మేము ఆల్రెడీ ఆ గళాన్ని వినిపించినాం. ఏమని వైనాట్ మైనార్టీ, వైనాట్ బీసీ అని చెప్పి గత 6 నెలల నుంచి జరుగుతుంది. కానీ అక్కడి వరకే పరిమితం అయిపోతున్నారు. ఈరోజు నేను ఇంకొక అడుగు ముందుకేసి నేను ఇటు కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీ నుండి అయినా ఒక బీసీ మైనారిటీకి కూడా అవకాశం ప్రొద్దుటూరు ప్రజలకు కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ మైనారిటీ వర్గంలో అంటే మీ బంధువులు కావచ్చు, మిమ్మల్ని అభిమానించేటోళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీ వెల్విషర్స్ కావచ్చు, ఇలాంటి వారిలో మీకు ముఖ్యంగా ముందుండి నడిపించే నాయకులు ఎవరు ఉంటారు కాంగ్రెస్ పార్టీ నుండి? ఇదివరకే చెప్పడం జరిగింది అనేక సార్లు. అంటే మా బంధువర్గం కానీ, అలాగే మా కుటుంబ సభ్యులు కానీ, మాకు పరిచయాలు వ్యాపార పరంగా కానీ, సొసైటీలో కానీ ఉన్న పరిచయాలు కూడా తప్పకుండా అందరిని కలుపుకెళ్తాము. వేరే పార్టీ నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అంటే నేను ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కాకుండా అట్లీస్ట్ వాళ్ళకు మంచి కార్యకర్తగా ఉండబడిన ఆ పేరులో గల నాయకులు కానీ, కొద్దిమంది మాజీ కౌన్సిలర్లు కానీ కాంగ్రెస్ పార్టీలో రావాలనుకుంటున్నారు. తప్పకుండా ఇది కేవలం ఒక నాయకులే కాకుండా ఈ పోరాటం ఎలా ఉంటుందంటే ఒక నిశ్శబ్ద విప్లవంలా ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగిన సభలో కూడా నేను చెప్పాను, పొద్దుటూరులో స్వేచ్ఛ లేదు. ఈరోజు నా ఆఫీస్లో 40 కౌన్సిలర్లలో ఏ కౌన్సిలర్ అన్నా వచ్చి నాతో మాట్లాడే ఆ ధైర్యం, సాహసం చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే ఈరోజు వాళ్ళతో ఎవరు బాగుంటే వాళ్ళతోనే బాగుండాలి. వాళ్ళతో ఎవరితో విభేదిస్తే వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడద్దు. అలాంటి స్వేచ్ఛ లేని పరిస్థితి ఈరోజు ప్రొద్దుటూరులో నెలకొంది. అందుకనే ఈరోజు డైరెక్ట్గా చాలామంది రాలేకపోయినా ఇండైరెక్ట్గా చేసేవాళ్ళు, అలాగా డైరెక్ట్గా కూడా వచ్చి చేస్తామనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం ఒక ముస్లిం మైనార్టీ సామాజిక వర్గమే కాకుండా అటు బీసీ, ఓసీ సామాజిక వర్గం నుంచి కూడా అనేక మంది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ చాలామంది వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు. మేము ఉన్నాము, నువ్వు ముందుకెళ్ళు, రాజన్న బిడ్డ, అదే రక్తం, అదే కుటుంబము, నువ్వు ఏం నిరుత్సాహపడవు, ఏదైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు, ఈరోజు ఆ మార్పు మొదలైంది, నువ్వు ఒక మార్పు వేసావు, అది భవిష్యత్తు కాలంలో ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి అనేక వర్గాలు, కేవలం మైనార్టీ కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, అలాగే బీసీలలో కూడా దాదాపుగా చాలామంది స్వచ్ఛందంగా ఈరోజు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇదంతా నేను చెప్పడం కంటే దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో నాకు ఒక అవకాశం వస్తే తప్పకుండా నేనేంటో, నాకు ఉండబడిన ఈ ఆదరణ ఏందో ప్రజలే నిరూపిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అసమ్మతి నేతగా ముద్రపడ్డ మీరు, ముఖ్యంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అసమ్మతి నేతగా ముద్రపడ్డ మీరు మైనారిటీ నాయకులుగా ఎదిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి మైనారిటీ ఓట్లను, ముఖ్యంగా ప్రముఖంగా మైనారిటీ ఓట్లను, అందున వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే వారి ఓట్లను చీల్చి వైసీపీకి నష్టం చేకూర్చాలి, ఎమ్మెల్యే రాచమల్లును ఓడించాలి అనే దృఢ సంకల్పంతోనే మీరు ముందుకు పోతున్నారు. అందువల్లనే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారని కొందరి వాదన.
కొందరి వాదన ఉండనివ్వండి, ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛాభావం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆలోచన చేసే విధానం కూడా వేరుంటుంది. సో ఇక్కడ ఎవడైనా సరే బరిలో దిగిన తర్వాత గెలిచాలని అనుకుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఆస్ట్రేలియా, కెన్యా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఎవరు మ్యాచ్ ఆడినా గెలిచాలనే చేస్తారు కదా. ఇప్పుడు ప్రత్యర్థి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు యువతల 50 ఓవర్లు వేయాల్సిందే, అవతల వాళ్ళు కూడా 50 ఓవర్లు వేయాల్సిందే కదా. ఎవడైనా గెలిచాలని చూస్తాడు, ప్రతి బౌలర్ ప్రతి బాల్ ఏ బాల్కు వికెట్ పడాలని చూస్తాడు, ఏ బ్యాట్స్మెన్ అయినా 4 6 కనీసం సింగిల్ అన్నీ తీసుకోవాలని అనుకుంటాడు. ఇప్పుడు మేము బరిలో ఉన్నాము, దేవుడి దేవుల ప్రజల ఆశీస్సులతో కేవలం ఎందుకు మీరు మైనార్టీ అనుకుంటున్నారు? ఈరోజు బీసీ సామాజిక వర్గంలో కూడా తప్పకుండా ప్రజలు మార్పు కోరుకుంటున్నారండి. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ప్రత్యేకంగా ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రొద్దుటూరులో అందరికీ తెలుస్తూ ఉన్నది, గత 10 ఏళ్ళుగా, మరి ముఖ్యంగా గత 5 ఏళ్ల నుంచి ప్రొద్దుటూరులో వాతావరణం ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి, స్వేచ్ఛని కానివ్వండి, అలాగే పనులు చేసే విధానం కానివ్వండి, ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. సో ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ చీల్చాల్సిన అవసరం లేదు. మేము కూడా తప్పకుండా గెలిచే విధంగానే నేను ప్రయత్నిస్తాను, అంతేగాని ఒకరిని చీల్చి ఇంకొకరిని మేలు చేయాలనే ఉద్దేశం అయితే కాదు. ఇంకో విషయం గతంలో చెప్పడం జరిగింది, ఏమని అసమ్మతి వర్గంలో ఉన్నప్పుడు నేతలు అనేక మార్లు చెప్పడం జరిగింది, మేమైతే ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయము, మేము ఏ నిర్ణయం అయినా తీసుకుంటామని చెప్పి ప్రజల్లో మీడియా ముందర చెప్పినాము, సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా అదే చెప్పినాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా తప్పకుండా ఒక అవకాశం ఇస్తే గెలిచే విధంగా గెలిచే దిశగానే నేను ప్రయత్నిస్తాను. కానీ ఇట్లా ఓట్లు చీల్చడం, ఒకరిని మేలు చేయడం, ఒకరిని కీడు చేయడం అనేది కాకుండా ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ దొరికింది, సో నేను ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటా. తప్పకుండా ఎందుకు గెలిచలేము అనేది కూడా నేను ప్రజల్లో తీసుకెళ్తా. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో అంటే ఒకవైపు వైసీపీ నుండి అంగబలం అర్ధబలం ఉన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, మరోపక్క టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు, వీళ్ళ నడుమితన మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు? వాళ్ళ దగ్గర అంగబలం ఉంటే నా దగ్గర కంఠబలం ఉంది. నేను వెరీ సింపుల్, ప్రజలకు ఏం చేస్తాను, ప్రొద్దుటూరుకి ఏం కావాలా, ప్రొద్దుటూరులో సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంటో అనేది నాకు తెలుసు, పూర్తి అవగాహన ఉంది, అది చేయాలనే దృఢమైన సంకల్పం ఉంది. సో ఇక్కడ నేను ఒకరిని విమర్శించాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా, అలాగే ఒకరిని నేను దూషించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేవలం ఒక మార్పు కోరుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ మనం యుద్ధానికి వెళ్ళట్లేదు, ఒక ప్రజలకు సేవ చేయాలని నేను ముందుకు వస్తూ ఉన్నాను. ఎస్, నాకు ఉండబడిన టీం ఏదన్నా కానివ్వండి 100% వాళ్ళదే అంగబలం కానీ ధనబలం కానీ వాళ్ళ దగ్గరే, రాజకీయ అనుభవం కానీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, అటు టీడీపీ కానీ వైసీపీ కానీ నా దగ్గర ఒక దృఢమైన సంకల్పం ఉంది. సంకల్పానికి గొప్పది ఏది లేదు నాకు తెలిసి, నా దగ్గర సంకల్పం ఉంది. నేను ఈరోజు ముందుకు అడిగేస్తున్నాను, ప్రజలే నన్ను నడిపిస్తున్నారు. సో భవిష్యత్తు కాలంలో చూద్దాం, తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. గతంలో ఇక్కడి నాయకులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉండబడిన నాయకులు ప్రజా సమస్యల మీద దృష్టి సారించి వాళ్ళ సమస్యలు తీర్చారో లేదో తెలియదు, కానీ మీరు రేపు పొద్దున బరిలోకి దిగితే ఎన్నికల ప్రచారంలో రేపు పొద్దున మీరు ముందుకు వెళ్ళి అధిష్టానం మీకు టికెట్ ఖరారు చేస్తే రేపు పొద్దున మీరు ఆ సమస్యలను ఏ విధంగా మీరు అధిగమించి ప్రజా సమస్యలను మీరు ఏ విధంగా తీర్చగలుగుతారు? ప్రధానంగా అండి, ప్రొద్దుటూరులో 2 విషయాలు. ఒకటి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఏంటంటే ఒక మంచి వాతావరణం కలిగి ఉండాలి. రెండవది వచ్చేసి స్వేచ్ఛ. ఒకవైపు మార్పు, మరోవైపు స్వేచ్ఛ. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, ప్రొద్దుటూరులో ఒక వ్యాపారస్తుడు స్వేచ్ఛగా వ్యాపారం చేయగలుగుతూ ఉన్నాడా? ఈరోజు పోలీస్ స్టేషన్లో పోలీసులు స్వేచ్ఛగా పని చేయగలుగుతున్నారా? ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో ఒక అధికారి స్వేచ్ఛగా పని చేయగలుగుతున్నాడా? ఈరోజు డ్వాక్రా సంఘాలలో ఆర్పీలు కానీ లీడర్లు కానీ స్వేచ్ఛగా పని చేయగలుగుతూ ఉన్నారా? ఈరోజు ఒక కౌన్సిలర్ స్వేచ్ఛగా పని చేయగలుగుతున్నాడా? ఈ స్వేచ్ఛ అనేది కోల్పోయినారు ప్రొద్దుటూరులో. ఆ స్వేచ్ఛ దిశగా ఒక వ్యాపారస్తులు కానీ, ఒక బంగారు వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం చేయగలుగుతున్నారా? ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వ్యాపారం చేయగలుగుతున్నారా స్వేచ్ఛగా? అలాగే బీసీలలో వస్త్ర వ్యాపారస్తులు, దేవాంగులు కానీ, పద్మశాలి కానీ,
తొగట ఈ కులాల వారు కానీ వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు, వారు స్వేచ్ఛగా వ్యాపారం చేయగలుగుతున్నారా? ఏ ఒక్కరికి స్వేచ్ఛ ఉంది ప్రొద్దుటూరులో? ఏది చేయాలన్నా ఆంక్షలు, పర్మిషన్లు కావాలా. ఆ దిశగా ఈరోజు ఆ స్వేచ్ఛ అనేది ప్రజలకు కలిగించాల. ప్రొద్దుటూరులో దేవుని దయ వల్ల ప్రజల ఆశీస్సులతో నాకు ఓటు వేసి ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యే ఒకరు కాదు, ఎమ్మెల్యే ప్రతి ఓటర్ ఎమ్మెల్యేనే. కొంతమంది అనుకోవచ్చు, అంటే సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే ఎలా అవ్వగలుగుతాడని. ఎందుకంటే అంత పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. నేను గెలిస్తే ప్రతి ఓటరుకు, నాకు ఓటు వేయని వారికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఒక పని చేయించుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయంలో లంచం అడుగుతారా? ఎమ్మెల్యే గారికి అడగరు. ఒక పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే అయితే గౌరవంగా మాట్లాడతారా? లేదా? ఖచ్చితంగా గౌరవంగా మాట్లాడతారు. అలాగే ప్రతి ఏ విషయంలో కూడా పనులు చేయించుకోవడంలో కానీ, అలాగే పోలీస్ స్టేషన్లలో కానీ, అలాగే వ్యాపారం చేసుకోవడంలో కానీ ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ఏ ఒక్కరికి కూడా ఆంక్షలు, ఇవన్నీ లిమిటేషన్స్ ఉండవు. సో దాన్ని బట్టి ప్రతి నియోజకవర్గ ప్రజలకు ఒక స్వేచ్ఛ వాతావరణంలో నేను మంచి సేవ చేస్తూ ప్రజలకు మేలు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాలకపక్షంలో ఉండగా మీరు ఎటువంటి ప్రజా సమస్యలపై మీరు పోరాడారు? ముఖ్యంగా మీ 13వ వార్డుకు సంబంధించి ఇక్కడ మౌలిక వసతులు కానీ, కాలువలు కానీ, రోడ్ల నిర్మాణాలు కానీ ఇటువంటి చేపట్టడానికి మున్సిపాలిటీలో మీరు ఏ విధంగా మీరు వాళ్ళను మీరు అధికారంలో ఉండగా వాళ్ళను ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకునిగా మీరు బరిలోకి దిగపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడి ప్రజల సమస్యలను మీరు ఏ విధంగా, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 2 మండలాలలో ఉన్న ప్రజల సమస్యలను మీరు ఏ విధంగా తీర్చగలుగుతారు? గతంలో మనం చూసుకుంటే దాదాపుగా నేను ఇప్పటికీ 3 ఏళ్ళు దాటింది ఒక కౌన్సిలర్గా. నేను ఇష్యూ బేస్డ్ పాలిటిక్సే చేశాను. ఏ రోజు కూడా నేను అధికారంలో ఉన్నాము, ప్రజా సమస్యలు మేము కప్పిపుచ్చాలి, ప్రజలకు సమస్యలు తెలియజేయకుండా అంతా బాగానే ఉందని చెప్పే ధోరణిలో అయితే నా మనస్తత్వం అది కాదు. నేను పార్టీలో ఉంటూ కూడా అనేక సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. గతంలో మీరు కూడా చూశారు. అది డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, వాటర్ పనుల విషయంలో కానివ్వండి, అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులకు కూడా అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. అది నేను ఏ పార్టీలో ఉన్నాననేది నేను చూడలేదు. ఎప్పటికీ ప్రజల పార్టీ, ప్రజల పక్షాన్ని నిలబడేవాడిని. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఇంకా నాకు ప్రజా సమస్యల మీద పోరాడే, ప్రజా సమస్యల మీద మా వాణిని బలంగా తెలియజేయడానికి ఇది మంచి వేదిక అవుతుంది. ఎందుకంటే పొమ్మని చెప్పలేక పొగ పెట్టినారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. పనులు చేయకుండా, పనులు జరగనివ్వకుండా మేము ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా అధికారులకు ఫోన్లు చేసి మరి వాళ్ళ పనులు చేయొద్దు అని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి తప్పకుండా అది కేవలం నా వార్డుకే పరిమితం కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఇటు ప్రొద్దుటూరు కానివ్వండి, అలాగే రాజపాలెం మండలం కానివ్వండి, ఇక్కడ ప్రతి సమస్య మీద రాబోయే రోజుల్లో నేను ప్రశ్నిస్తాను, పోరాటం చేస్తాను, ప్రజల పక్షాన ఉంటాను. ఇది ఈరోజు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతగా ఎదుగుతున్నారు. అతనికి టికెట్ ఇచ్చి, షర్మిలా గారు టికెట్ ఇచ్చి తనను గిన బరిలో నిలబెడితే ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడతానని, అదేవిధంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన పనులు చేసి పెడతానంటూ మన ఏసీఎన్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.